హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ క్రాంతి వ్లాగ్స్. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక అన్బాక్సింగ్ అనేది చూస్తున్నామండి. అండ్ అది కూడా ఒక ప్రీమియం అన్బాక్సింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఆ డివైస్తోనే నేను వచ్చే వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో మీకు ఇప్పుడే చూపిస్తున్నాను. ఎస్, ఐఫోన్ 12 Pro Max. సో ఇది నేను ఇవాళ అన్బాక్స్ చేస్తానండి మన వీడియోలో. సో ఆ అన్బాక్సింగ్ ఏంటో చూసేద్దామా. సో ఇది మన ఐఫోన్ 12 Pro Max అండి. అండ్ ఇది చూస్తే కనుక ఈ బాక్స్ మీదే మనకి బ్లూ కలర్ కనబడుతుంది కదా. సో ఇది పెసిఫిక్ బ్లూ వేరియంట్ అండి. అండ్ ఇందులో మనకి వచ్చేసి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. అవి పెసిఫిక్ బ్లూ, సిల్వర్, గోల్డ్ అండ్ గ్రఫైట్ ఒకటి. నేను పెసిఫిక్ బ్లూ చూస్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి 512 GB వేరియంట్ అండి ఐఫోన్ 12 Pro Maxలో, విచ్ ఈజ్ హైయెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్, మనం అన్బాక్స్ చేద్దాము. సో లెట్స్ ర్యాప్ ఇట్. సో ఇప్పుడైతే క్లియర్గా కనబడుతుంది కదండి, ఇది పెసిఫిక్ బ్లూ కంటెంట్ అని చెప్పేసి. సో మీరు చూస్తే కనుక బాక్స్ మీద ఏం డీటెయిల్స్ ఉండవు, జస్ట్ ఇదేం వేరియంట్ అండ్ ఇది ఏ కలర్ అనేది తెలుస్తుంది మనకి. యా, లెట్స్ అన్బాక్స్. సో హియర్ వి గో అండి. సో ఇది ఐఫోన్ 12 Pro Max. సో ఐఫోన్లోనే ఇప్పుడు ఐఫోన్ సిరీస్లోనే బిగ్ మోడల్ అని చెప్పొచ్చు ఇది కంప్లీట్గా. సో దీన్ని మనం బాక్స్ చేద్దాం. యా, మీరు బాక్స్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఒక లైట్నింగ్ కేబుల్ అండ్ మోరోవర్ ఒక చిన్న మాన్యువల్ స్టఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాపిల్ స్టిక్కర్ ఒకటి ఇస్తారండి విత్ సిమ్ ఎజెక్టర్. సో ఇవి మనకి బాక్స్లో ఉన్న కంటెంట్స్ అండి. సో ప్రస్తుతానికి పక్కన పెడదాం. అండ్ ఇది లైట్నింగ్ కేబుల్ అండి. ఇది లైట్నింగ్ కేబుల్ టు టైప్ సి అండి ఇది. సో అండ్ ఇందులో మనకి ఎటువంటి అడాప్టర్ అయితే రాదు. సో అడాప్టర్ అనేది మనం సెపరేట్గా కొనాల్సిందే, బాక్స్లో అయితే అడాప్టర్ రాదు. అండ్ నేను దానికోసం అని చెప్పేసి ఒక అడాప్టర్ అయితే తెచ్చుకున్నాను, లైక్ 20 watt పవర్ అడాప్టర్ విత్ టైప్ సి సపోర్ట్ అండి. సో ఈ అడాప్టర్ అయితే మనకి ఎగ్జాక్ట్గా దీనికి సూటబుల్ అడాప్టర్. అండ్ ఇవి కాకుండా మనకి మెగ్సేఫ్ చార్జర్స్ కూడా ఉన్నాయి కదా, సో అవైనా మీరు ఆఫర్ చేయొచ్చు. సో ఇందులో చూస్తే కనుక చాలా ఫ్లాట్ ఉందండి ఇది, అండ్ కంప్లీట్లీ ఫ్లాట్ అంటే ఫ్లాట్. అండ్ మోరోవర్ ఇక్కడికి వచ్చేసి అంత స్టెయిన్లెస్ స్టీల్ బాడీ విత్ సమ్ బ్లూ కలర్ కోటింగ్తో ఉంది. యా, ఇది వాల్యూమ్ లాకర్స్ బటన్. ఇక్కడ వచ్చేసి మనకి సైలెంట్ మోడ్, రింగ్ మోడ్ ఆ బటన్ అండి. అండ్ ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇక్కడ కింద చూస్తే కనుక మీకు స్పీకర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు లైట్నింగ్ కేబుల్ పెట్టడానికి సాకెట్. సో ఇదండి ఓవరాల్గా ఐఫోన్ అన్రాప్ చేస్తే చూడాల్సిన వ్యూ. అండ్ ఇది మోర్ ఓవర్ ఇక్కడ మీరు చూస్తే కనుక 3 కెమెరాస్, అండ్ అది కూడా వచ్చేసి 12 Proతో కంపేర్ చేస్తే ఈ 3 కెమెరాస్ ఫిజికలీ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి ఇక్కడ. బికాజ్ ఇది హార్డ్వేర్ కూడా మనకి ఎక్స్టెండ్ చేసి చూపించారు. కంపేర్ టు 12 Pro దీనికి కొంచెం 50% హార్డ్వేర్ డిజిటల్ సెటప్ కూడా ఉంది దీంట్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ యా, లెట్స్ ఓపెన్ దిస్. సో ఈ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుందండి ఇది. మనకి ఒకటేమో అల్ట్రా వైడ్, ఒకటేమో టెలిఫోటో లెన్స్, అండ్ ఇంకోటి వచ్చేసి వైడ్ లెన్స్ సపోర్ట్ అండి. అండ్ ఇందులో మనకి 5x జూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ టు టేక్ పోర్ట్రైట్ షాట్స్ అని చెప్పొచ్చు అండి. దీంట్లో లైడర్ స్కానర్ అని కూడా నైట్ మోడ్ పోర్ట్రైట్స్ కోసం ఇచ్చారండి దీంట్లో. అండ్ అట్ ద సేమ్ టైం ఇది 12 MP ఫ్రంట్ కెమెరాతో కూడా వస్తుంది. అండ్ ఇది 4K డాల్బీ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు దీంతో మనము. ఒకసారి ఇది మనం పవర్ ఆన్ చేద్దామండి. యా, అండ్ ఇందులో మనకి స్పీకర్స్ కూడా వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్స్ అని చెప్పొచ్చండి. అండ్ ఒకటే ఏంటి అంటే ఇది స్క్రీన్ రేషియో కూడా బాగానే కవర్ చేశారు. బట్ ఇది ఒకటి వచ్చేసి నాచ్ ఒకటి ఉంటుంది మనకి మధ్యలో బికాజ్ ఆఫ్ సెల్ఫీ కెమెరా. అండ్ అది కూడా ఏంటి అంటే కెమెరా చాలా పర్ఫెక్ట్గా ఉందని చాలామంది చెప్పారండి. సో నేను ఇక్కడ వైఫై అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో వైఫై సెటప్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు ఫేస్ ఐడి రికగ్నిషన్ అడుగుతుంది అది. సో కంటిన్యూ చేయండి. అండ్ మనము
ఫేస్ ఐడి కూడా సెటప్ చేస్తానండి. సో ఇప్పుడు జనరల్ సెట్టింగ్స్ అని అడుగుతుందండి. ఇది ఎక్స్ప్రెస్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఇది కంటిన్యూ కొట్టేయండి. యాస్ అండ్ ఐ మెసేజ్ అండ్ ఫేస్ టైమ్. సిరి కూడా ఉంది దీంట్లో. హే సిరి, హే సిరి, సెండ్ ఎ మెసేజ్. హే సిరి, వాట్స్ ద వెదర్ లైక్ టుడే? సో ఇలా మీరు సిరిని సెటప్ చేసుకోవచ్చు అండి కావాలనుకుంటే. యా, పవర్ బటన్ని మనం హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే సిరి మనకి యాక్టివేట్ అవుతుందండి ఇందులో. ఇది యాప్ అనలిటిక్స్ అని ఏమైనా చూసుకోవాలంటే అవి చేసుకోవచ్చండి ఇక్కడ. సో ఇది ambient లైట్ సెట్టింగ్స్ కండి ఇది. అండ్ అపియరెన్స్ మీకు ఎలా కావాలి, లైట్ మోడ్, డార్క్ మోడ్ అనేది దీంట్లో మనం చూడవచ్చు. డిస్ప్లే వచ్చేసి స్టాండర్డ్ పెడుతున్నాము. ఇది ఫైనలీ మనం ఐఫోన్కి ఎంటర్ అవుతున్నామండి. యా, సో ఫైనలీ సెటప్ అయితే కంప్లీట్ అయిందండి. సో దీంతోపాటు నేను చెప్పిన విధంగా ఓన్లీ మనకి లైట్నింగ్ కేబుల్ వస్తుందండి. ఆ లైట్నింగ్ కేబుల్కి మనకి అడాప్టర్ రాదు. సో ఈ అడాప్టర్ అనేది నేను పర్చేస్ చేశాను. అండ్ ఈ అడాప్టర్ వచ్చేసి 20 వాట్స్ అడాప్టర్ అండి ఇది. ఇప్పుడు మనం అది కూడా చూద్దాం ఒకసారి. యా, ఇదండి 20 వాట్స్ అడాప్టర్. అండ్ ఇది వచ్చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టైప్ సి ఫీమేల్ ఇన్పుట్తో ఉంటుంది. అండ్ ఇంతకుముందు మనకి ఐఫోన్ వాళ్ళు బాక్స్లో 5 వాట్ ఛార్జర్ ఇచ్చేవాళ్ళండి. అది ఐఫోన్ తరఫు నుంచి అదొక్కటి కొంచెం బ్యాడ్ థింగ్ అని అనిపించేది ఇంతకుముందు నాకు. బట్ ఇప్పుడైతే మొత్తానికి వాళ్ళు ఏదో ఈకో సిస్టమ్ పేరు చెప్పి అండ్ మోర్ ఓవర్ వేస్టేజ్ అవుతున్నాయని చెప్పేసి బాక్స్లో అసలు అడాప్టర్స్ ఇవ్వడం మానేశారండి. సో ఈ విధంగా మీకు అడాప్టర్కి అయితే టైప్ సి కేబుల్ కనెక్ట్ చేసి మీరు లైట్నింగ్ కేబుల్ దీన్ని కనెక్ట్ చేస్తే మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చండి. సో అండ్ ఆబ్వియస్గా దీనికి యాపిల్ ఈకో సిస్టంలో ఎంటర్ అయితే మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో కానీ లేకపోతే మ్యాక్బుక్, ఐప్యాడ్, ఇక అన్నీ యాపిల్ ఈకో సిస్టమ్కి ఒక్కొక్కటి మనం అలవాటు అయిపోతామండి జనరల్గా. సో ఫైనలీ ఇదండి మా ఫస్ట్ అన్బాక్సింగ్ ఆఫ్ ఐఫోన్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్రతి వీడియోలో మీకు కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామ్ క్రాంతి బ్లాగ్స్.